కాబట్టి ప్రైస్ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ ఏరియా మొత్తంలో కూడా ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆ సెటప్ ప్రకారం ఎంట్రీ వస్తే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉంది కదా, వోల్టైల్గా ఒకే రేంజ్ లో ఉంటుంది కదా, ప్రైస్ మూవ్మెంట్ అనేది ఇలానే ఉంటుంది. కాకపోతే చూసే విధానం మారిపోతూ ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఎలా చూస్తారు, ఒకళ్ళు క్యాండిల్స్ ని బట్టి ప్రైస్ ని చూస్తారండి. బయర్ ఎప్పుడు ఎక్కడ బై చేయడానికి ట్రై చేస్తారు, లోలో బై చేయడానికి ట్రై చేస్తాడు. సెల్లర్ ఎప్పుడు ఎక్కడ సేల్ చేయడానికి ట్రై చేస్తాడు, హైలో సేల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది బేసిక్ పాయింట్ అండి సైకాలజీలో. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఫ్రైడే రోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏమనాలిసిస్ చేసుకున్నాం, ప్రైస్ని ఒక హైని ఒక లోని ఇంపార్టెంట్ గమనించామండి. ఎప్పుడైతే ప్రైస్ ఆ హైని బ్రేక్ చేసిందో అప్ సైడ్, అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. లేదు ప్రైస్ ఎప్పుడైతే లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. కాకపోతే ఫ్రైడే రోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉండిపోయింది కదా. ఇలా జరిగింది కాబట్టి ప్రైస్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం, అంటే అక్కడ జరిగిన సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏమో అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ని. ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ లెవెల్ని, దాంతోపాటే ఇక్కడ హై చేసుకుంది కదా ప్రైస్. ఈ రెండింటిని ఇంపార్టెంట్ గమనించామండి. ఎప్పుడైతే ప్రైస్ ఈ రెండు జోన్స్ కానీ అప్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. దాంతోపాటే ప్రైస్ ఇక్కడ నుంచి మనకి ఏం కనిపించింది, ఒక బుల్లిష్ ప్రెజర్ అనేది కనిపించింది కదా సపోర్ట్ జోన్ దగ్గర నుంచి. ఇక్కడ మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీ ప్రెజర్ కనిపించింది అనుకోండి, మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మన సెటప్ వచ్చినప్పుడు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, ప్రైస్ లో ఏం జరిగింది అనేది గమనిద్దాం. ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందండి, లైట్ గ్యాప్ అనేది ఓపెన్ అయింది. అది ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ హై చెప్పుకున్నాం కదా, ఆ హై ఉంది, దాంతో పాటు ఇక్కడ లో ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ప్రైస్ అనేది ఓపెన్ అయిందండి. ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మనకి ప్రైస్ అనేది హైలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర నుంచి లైట్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఒకవేళ అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటే, లేదు ఆ జోన్ దగ్గర సస్టైన్ అయిపోయింది అనుకోండి, సస్టైన్ అయ్యి అప్సైడ్ బ్రేక్ చేస్తే అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కానీ ప్రైస్ లో ఏం జరిగింది మీరు గమనిస్తే, స్టార్టింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే ఒక మంచి విక్ అనేది ఫామ్ చేసి, ఈ క్యాండిల్లోనే మనకి కొంచెం వోల్టైలిటీ అనేది కనిపించిందండి. ఓకేనా, స్టార్టింగ్ లో సెల్లింగ్ ప్రెజర్, దాని తర్వాత బయింగ్ ప్రెజర్ అనమాట. ఇక్కడ పెద్ద విక్ అనేది ఫామ్ చేసిందండి ప్రైస్. నెక్స్ట్ ప్రైస్ లో ఏం జరిగిందంటే, ఇక్కడ కొంచెం వోల్టైల్ గా బిహేవ్ చేసిందండి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. అగ్రెసివ్ ఎవరు లేరండి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా లేరు, దాంతో పాటే సెల్లర్స్ అనే వాళ్ళు కూడా అగ్రెసివ్ లేరు. ఎలా తెలిసిద్ది మనకి, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏదైతే ప్రైస్ హై చేసుకుందో ఆ హై దగ్గర గమనించండి, ఆ హై దగ్గరికి వస్తుందా మళ్ళీ సెల్లింగ్ వస్తుంది, ఆ హై దగ్గరకు వస్తుందా మళ్ళీ సెల్లింగ్ వస్తుంది అనమాట. లోన్ కూడా గమనించండి, ఇక్కడ లో చేసుకుంది కదా ప్రైస్, ఈ ఏరియాలో ఆ లోన్ బ్రేక్ చేస్తుందా, డౌన్ సైడ్ బ్రేక్ చేయట్లేదండి, లో దగ్గరకు వస్తుంది అప్ సైడ్ వెళ్తుంది, లో దగ్గరకు వస్తుంది అప్ సైడ్ వెళ్తుంది, లో దగ్గరకు వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తెస్తుంది అనమాట. కాబట్టి ప్రైస్ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ ఏరియా మొత్తంలో కూడా ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం అగ్రెసివ్ ఎవరు అవుతున్నారు అనేది గమనించాలండి. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు అని మన కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. మనం ఎప్పుడు అగ్రెసివ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, బయర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ గా హై అనేది చేసుకుంది కదా, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కదా, ఆ హైని బ్రేక్ చేస్తుంది అనుకోండి మార్కెట్, అక్కడ నుంచి మంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాకపోతే ప్రైస్ లో అది జరుగుతుందో మనకి, అది జరగట్లేదు. లేదు ఇక్కడ మనకి ఈ లెవెల్ కింద మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందంటే, సెటప్ కూడా మనకి ఏం రాలేదండి. అలాగని మనకి సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా అగ్రెసివ్ గా కనిపిస్తుందంటే, సెల్లింగ్ ప్రెజర్ కూడా అగ్రెసివ్ గా ఏం లేదండి. ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి సెల్లింగ్ ప్రెజర్ కూడా. ఓకేనా, కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ గా ఎవరు లేరు కాబట్టి మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడానికి లేదండి. అక్కడ లేదు, అక్కడ మీరు జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని మీకు ఏమైనా సెటప్ ఉందనుకోండి, ఆ సెటప్ ప్రకారం ఎంట్రీ వస్తే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉంది కదా, వోల్టైల్ గా ఒకే రేంజ్ లో ఉంటుంది కదా, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగిందండి, మనకి ప్రైస్ అక్కడ నుంచి ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ రేంజ్ లో ఉండిపోయిందండి. అంటే ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం స్లో అయిపోయింది అనమాట. ఇక్కడ ఓవరాల్ గా మనం ప్రైస్ ని గమనించాం అనుకోండి, చార్ట్ లో ఎలాగుంది మనకి, ఇక్కడ నుంచి గమనించండి ఏముంది, మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరిగింది, సెల్లింగ్ ప్రెజర్ తర్వాత ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓకేనా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, ప్రైస్ అనేది ఈ రెండు రేంజ్ మధ్యలో ఉండిపోయిందండి. ఇక్కడ హై చేసుకుందా, ఇక్కడ లో చేసుకుంది, ఈ రెండింటి మధ్యలో ప్రైస్ అనేది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ రెండింటిని మనం మళ్ళీ ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అండి. ఓకేనా, ప్రైస్ ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. చిన్న చిన్న ఎంట్రీస్, స్కాల్పింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అది డీటెయిల్ గా 5 మినిట్స్ లో డిస్కస్ చేసుకుందాం. కాకపోతే అగ్రెసివ్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకి ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ ప్రెజర్ అనేది వస్తుంది, లేదు ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది అనమాట. అక్కడ జరుగుతున్న సైకాలజీ ఏంది అనేది అర్థం చేసుకున్న తర్వాతే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. మార్కెట్ లో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది సైకాలజీ మీద అండి. ఓకేనా,
ప్రైస్లో ఏం జరుగుతుందన్న సైకాలజీ మనకి వచ్చి తీరాలన్నమాట. అది వచ్చినప్పుడే ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థమైద్ది. జనరల్గా మార్కెట్లో చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి కదా. ప్రైస్ యాక్షన్ అని ఉంటుంది, వాల్యూమ్స్ అనేది ఉంటుంది, ఇండికేటర్స్ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్గా మార్కెట్ని చూస్తూ ఉంటారండి. అంటే ప్రైస్ అనేది ఇదే అండి, ప్రైస్ మూవ్మెంట్ అనేది ఇలానే ఉంటుంది. కాకపోతే చూసే విధానం మారిపోతూ ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఎలా చూస్తారు, ఒకళ్ళు క్యాండిల్స్ని బట్టి ప్రైస్ని చూస్తారండి. ఓకేనా. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారు, ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రైస్ని అనేది గమనిస్తారు అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఈ క్యాండిల్స్ కాకుండా హెయికినాషి చార్ట్స్ అని ఇట్లా చార్ట్స్ ఉంటాయి కదా, లైన్ చార్ట్ అని, వాటిని పెట్టుకొని ప్రైస్ని గమనిస్తారండి. కొంతమంది ఏం చేస్తారు, ట్రెండ్ ప్రకారం ప్రైస్ని గమనిస్తారు అనమాట. ప్రైస్ అప్ ట్రెండ్లో ఉందా లేదు డౌన్ ట్రెండ్లో ఉందా. ప్రైస్ని చూసే విధానం మారిపోతూ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. కాకపోతే దాని వెనక జరిగే సైకాలజీ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. ఆ సైకాలజీ ఏంటిది మనకి, బయ్యర్ సెల్లర్ సైకాలజీ అండి. ఓకేనా. ఇదేంటిది మనకి, బయ్యర్ ఎప్పుడు ఎక్కడ బై చేయడానికి ట్రై చేస్తాడు, లోలో బై చేయడానికి ట్రై చేస్తాడు. సెల్లర్ ఎప్పుడు ఎక్కడ సేల్ చేయడానికి ట్రై చేస్తాడు, హైలో సేల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది బేసిక్ పాయింట్ అండి సైకాలజీలో. ఇది అర్థం అయిపోయింది అనుకోండి, మీకు ప్రైస్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట. ఇలా క్యాండిల్స్, ఇండికేటర్స్, ట్రెండ్ ఇలా చూసే కంటే ఇలా చూసారనుకోండి, మీకు కొంచెం ప్రైస్ అండర్స్టాండింగ్ తొందరగా వస్తుంది అనమాట. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లు చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లు చెక్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్లోకి వచ్చామండి. ఇక్కడ క్యాండిల్ గమనించాం అనుకోండి, కొంచెం ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయిందండి. పైన విక్ ఉంది, కింద విక్ ఉంది, మధ్యలో ఏమో చిన్న క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. అంటే చిన్న బాడీ అనేది ఉంది మనకి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే మొన్నటి అంటే థర్స్డే రోజు హై లో మార్క్ చేసుకున్నారు అనుకోండి, ఈ రెండింటి మధ్యలోనే ప్రైస్ అనేది ట్రేడ్ అయిపోయిందండి ఫ్రైడే మొత్తం కూడా. కాబట్టి మనం రేపటి అనాలిసిస్ కూడా ఈ రేంజ్ ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఇందా డిస్కస్ చేసుకున్న 5 minutes చార్ట్ లో ఈ హై ఇంపార్టెంట్ మనకి, దాంతోపాటు ఈ లో అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ అనేది ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మనం కొంచెం అలర్ట్ గా ఉందాం అండి. అగ్రెసివ్ ఎంట్రీస్ అనేది రావడానికి కొంచెం పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండండి ఈ రేంజ్ లో ఉన్నంత వరకు. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes చార్ట్ లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం అండి. దీన్ని కొంచెం అప్సైడ్ జరుపుతున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కదా, కాబట్టి దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తున్నాం అండి. ఓకే, రేపటి అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, మనం ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి. హైలోకి వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇప్పుడు డ్రా చేసుకుంది 26,300 అండి. ఈ రేంజ్ ని కొంచెం ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అండి. మనం ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ దగ్గర సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆ జోన్ దగ్గర నేను సెల్లింగ్ సైడ్ కంటే కూడా ఎప్పుడైతే మార్కెట్ ఆ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో ఒక 15 minutes సస్టైన్ అయింది అనుకోండి, అప్పుడు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నాం అండి. ఓకేనా. ఈ జోన్ దగ్గర లేదు, ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసి లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నప్పుడైనా మనం మళ్ళీ ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా, సపోర్ట్ జోన్ ఎంత ఉంది, 26,140 అండి. ఈ జోన్ ని కొంచెం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఇక్కడ మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే టార్గెట్లు అనేది కొంచెం చిన్నగా పెట్టుకోండి. ఈ జోన్ దగ్గర బయింగ్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు, మీకు ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్ కావాలంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసి రీట్రేస్ అయింది కదా, ఆ రీట్రేస్మెంట్ లో అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్ కింద ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కింద అనమాట. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంటే నెక్స్ట్ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, 26,020 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం ప్రైస్ని గమనించాం అనుకోండి, ఏమైనా అనాలిసిస్ చేసుకుని మనం థర్స్డే రోజు ఇక్కడ ఏం జరిగింది, మనకి అప్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ లెవెల్ ఇంపార్టెంట్ గమనించింది కదా ప్రైస్. దాంతోపాటు ఇక్కడ హై చేసుకుంది కదా, ఈ హైని మనం ఇంపార్టెంట్ గమనించామండి. ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి అటు సైడ్. కాకపోతే ఏం జరిగింది, మనకి ప్రైస్ ఈ జోన్ దగ్గరికి రాగానే అప్ సైడ్ రాగానే అక్కడ నుంచి లైట్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. కాబట్టి మనం మళ్ళీ ఈ జోన్ ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఆ హైని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. లేదు, ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, అంటే ఇక్కడ నుంచి ప్రైస్ లోలోకి వస్తుంటే ఈ జోన్ ని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి, ఈ సపోర్ట్ జోన్ ని. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దాంతోపాటు ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, ఏముంది, మనకి అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఈ లోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇదేమైంది, మనకి ఒక డబల్ టాప్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు కదా మనం. కాబట్టి ఈ జోన్ ఇంపార్టెంట్ గమనించి ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. మనం లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 59,540 అండి. ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఉందండి, 59K అనమాట. ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మనం.
ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్‌లోకి వచ్చామండి. ఇక్కడ కూడా ప్రైస్‌లో ఏం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి మనం. ఏం జరిగింది మనకి ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఏం చేసుకుంది ప్రైస్ ప్రీవియస్‌గా హై అనేది చేసుకుంది కదా! దాంతో పాటే అక్కడ ఏముంది మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా! కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది మనకి లైట్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుందండి. కాబట్టి ప్రైస్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఇంపార్టెంట్ గమనిస్తుందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. అందుకని ఎప్పుడైతే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ ఇక్కడ లో చేసుకుంది కదా! ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. సేమ్ ఇందాక బ్యాంక్ నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా! హై వచ్చింది, లో వచ్చింది. హై వచ్చింది ఎప్పుడైతే ఈ లోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇదేమైతే మనకి ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా! అలా కూడా అర్థం చేసుకోవచ్చండి మీరు. కాబట్టి ఆ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నామంట. అక్కడ ప్రైస్ లో సైకాలజీ ఏం జరుగుతుంది ఈ లెవెల్ దగ్గర అనేది అర్థం చేసుకోవాలండి. బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారా ఆ జోన్ దగ్గర, అంటే బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందా, లేదు ఆ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందా, ప్రైస్ స్లోగా ఉందా లేదు అగ్రెసివ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఎంట్రీ సెటప్ వస్తుంది కదా మనకి, ఆ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఎంట్రీ తీసుకున్న తర్వాత రిస్క్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి. సెన్సెక్స్ చార్ట్ లో మనకి హైలో రెసిస్టెన్స్ జోన్ ఎంత ఉంది ఇక్కడ 85,960 అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ది ఇక్కడ అండి 85,280 అనమాట. దాని తర్వాత ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 85,040. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్ ని కొంచెం అవాయిడ్ చేయొచ్చండి మనం. ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఇక్కడికి వస్తుంది అనుకోండి, దీన్ని కొంచెం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం. ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే ఇక్కడ బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.